సింహాసనం మీద కూర్చోవాలని మనందరికీ ఉంటుంది. నిజమైన సింహాసనం ఏది? ఇది. భూమాత మీద కూర్చున్నాం, గోమాత ఒడిలో కూర్చున్నాం, అవునా? ఇది సింహాసనం. ఇక్కడే మన నిజమైన ప్రేమ, నిజమైన అనుభూతి కలుగుతుంది. మనం ఎంతసేపు సిటీలలో, ఫ్లాట్లలో, విల్లాలలో ఉండి ఏసీలు వేసుకొని ఆ పెద్ద కుషన్ సోఫాలలో కూర్చొని ఏదో చాలా సుఖంగా ఉన్నాం అనుకుంటాం. ఒకసారి అది కూర్చొని చూడండి, చూడండి ఎంత మంచిగా ఉంది. ఏమమ్మా మంచిగా ఉన్నావా? ఇది ఇది నిజమైన ఆనందం. ఇలాంటి ప్రాంతానికి రావాలండి. మనకి ఇలాంటి యాక్సెస్ ఉండాలి, ఇలాంటి తయారు చేసుకోవాలి. ఇది నిజమైంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా, ఈ భూమి నుంచి వచ్చిన వాళ్ళమే కదా, ఈ భూమితో మనం కొంచెం టైం స్పెండ్ చేయాలి. ఈ భూమాతతో పాటు గౌమాతతో, ప్రకృతి మాతతో, గురుమాతతో, ఎక్కడి నుంచి అయితే జ్ఞానం వస్తున్నదో ఈ అన్ని మాతలకు మన దగ్గర కాదు. మన కన్న మాత దగ్గర కూడా ఉంటాం మనం. మనకు అమ్మ ఉన్నది, మనందరి ఒక అమ్మ కన్నది. కానీ ఈ అందరు అమ్మలు కూడా మనం కన్న వాళ్ళే కదా. సో మంచిగా ఆవుల దగ్గర కాండి, ఆవులకు సేవ చేయండి. ఆటోమేటిక్గా మీకు మంచి ఆనందం కలగడం స్టార్ట్ అవుతుంది. కానీ ఇంట్లో కూర్చొని ఈ వీడియో చూస్తే సరిపోదు. చిన్న భూమి తీసుకోండి, 2 ఆవులను పెట్టుకోండి, ఓ వ్యవసాయదారుడికి సాయం చేయండి, దగ్గర కానీ ఇవన్నీ యాక్టివిటీస్ చేసి ప్రతి దాంట్లో ఇది ప్రాఫిట్ లాస్ అని చూడొద్దు. ఇంత పెడితే ఇంత ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు ఎట్లా వెళ్తుంది, అది అవసరమా ఇట్లా అనుకుంటే మనకు జీవితంలో ఆనందం రాదు. ఆనందం డబ్బుతో రాదు, సేవతో వస్తుంది. ఏమంటావమ్మా? హరే కృష్ణ.